ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా ట్రోల్ అవుతుంది. అది ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టా గానీ, ట్విట్టర్ గానీ ఏ ప్లాట్‌ఫార్మ్ చూసినా సరే చాలా స్పీడ్‌గా, చాలా వైరల్‌గా ట్రోల్ అవుతుంది. ఒకసారి ఈ వీడియో గురించి మాట్లాడుకునే ముందు వీడియో చూడండి. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఫ్రెండ్స్, చూశారుగా వీడియో. మేబీ ఇది ఏదైనా కంట్రీకి సంబంధించిన మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ ఇస్తారు. సో అటువంటి ఈవెంట్లో ఫస్ట్ ఒక పర్సన్ వైఎస్ఆర్సీపీ ఫ్లాగ్ డిగ్రీ తీసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ ఫ్లాగ్ని ఆయన చూపించుకుంటూ వెళ్ళాడు. సో మరి సెకండ్ పార్ట్లో ఏముందంటే, మరి అదే యూనివర్సిటీయా లేదంటే ఇంకేదైనా యూనివర్సిటీయో అయితే అక్కడ క్లారిటీ లేదు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ ఫ్లాగ్ని ఫారిన్ కంట్రీస్లో డిస్ప్లే చేశారని చెప్పి మేము కూడా అలాగే చేద్దామని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ సంబంధించిన అభిమాని, సో ఆయన కూడా ఆ ఫ్లాగ్ని డిస్ప్లే చేశారు. కానీ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్లాగ్ని తీసుకున్నారు. సో ఇది చూడడానికి ఫన్నీగానే ఉన్నా సరే దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ కామెంట్స్ ఇది ట్రోల్ అవుతుంది. సరే, వైఎస్ఆర్సీపీకి చెందిన అభిమాని అక్కడ ఆయన ఫ్లాగ్ డిస్ప్లే చేశారు, ఓకే ఫైన్. ఇటు టీడీపీకి సంబంధించిన అభిమాని ఆయన ఫ్లాగ్ చూపించారు, అది మిస్ఫైర్ అయింది. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఈ కంటెంట్ మీద ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమాని, టీడీపీకి చెందిన అభిమాని ఏదైతే ఫ్లాగ్స్ని వాళ్ళు ప్రజెంట్ చేశారో అక్కడ, సో దీనికంటే బెటర్గా మన కంట్రీ ఫ్లాగ్ని డిస్ప్లే చేస్తే మన కంట్రీ చాలా ప్రౌడ్నెస్గా ఉండేది, మన కంట్రీని అక్కడ రిప్రజెంట్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్. మరి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.